ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. అంటే కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన పని ఏందో 10 కిలోమీటర్లు చేసింది, సంవత్సరానికి 1 కిలోమీటర్ చేసింది. మరి తెలంగాణ రాకముందు 7 ఏళ్లలో 8 ఏళ్లలో 24 కిలోమీటర్ల వరకు కంప్లీట్ అయింది. కేసీఆర్ పీరియడ్లో 10 ఏళ్లలో ఆ ఉన్న 20 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి. అసలు శ్రద్ధగా చేసినట్టుంటే, దానికి బడ్జెట్గా ప్రోత్సాహం ఇచ్చి బడ్జెట్ కేటాయించినట్టుంటే అది 20 కిలోమీటర్లు కేసీఆర్ దిగిపోయిన నాటికే అసలు కంప్లీట్ కావాల్సిందే ఉండే. కానీ కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిండు ఎస్ఎల్బీసీని. ఆయన మొత్తం కాళేశ్వరం మీద శ్రద్ధ వహించిండు, అక్కడనే 98,000 ఖర్చు పెట్టిండు. ఈ ఎస్ఎల్బీసీలో ఒక 2-3 వేలు ఖర్చు పెట్టడానికి కూడా ముందుకు రాకో పని పెండింగ్ పెట్టిండు. కాంట్రాక్టర్కి ప్రోత్సాహం ఇవ్వలేదు. ప్రోత్సాహం ఇవ్వకపోతే కాంట్రాక్టర్ స్లో డౌన్ చేసిండు. ఒక 4 ఏళ్ళు పని అక్కడ సైడు శ్రీశైలం సైడు ఆగి ఉన్నది. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందంటే ఎస్ఎల్బీసీ అనేది ప్రధానంగా వీళ్ళు ప్రాధాన్యతలో కంప్లీట్ చేసుకోవాలనేది. ఎందుకొరకంటే ఇరిగేషన్ మినిస్టర్ కూడా నల్గొండ జిల్లానే, తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి అందరూ దీని యొక్క ఈ ఎస్ఎల్బీసీని కంప్లీట్గా తొందరగా వార్ ఫూటింగ్లో చేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్కు సరి అయిన వాళ్ళు ప్రోత్సాహం ఇచ్చి దీన్ని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే శ్రీశైలం సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. అంటే శ్రీశైలం దగ్గరకు ఉన్న టనల్ బోరింగ్ మిషన్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడు మొన్ననే స్టార్ట్ చేసారు, మొన్న 18వ తారీఖు నాడు స్టార్ట్ చేసారు ఈ నెలలో. అది 22 నాడు అకస్మాత్తుగా ఏంటంటే ఇక్కడ ఈ వర్క్ 3-4 ఏళ్ళు ఆగిపోవడం వల్ల కేసీఆర్ పీరియడ్లో అక్కడ ఏంటంటే ల్యాండ్లో వేరియేషన్స్ వచ్చినాయి. ఆ వేరియేషన్స్ వచ్చినాయి. వీళ్ళకు అక్కడ సడన్గా ఒక బుంగ పడ్డది. బుంగ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, బుంగ వస్తుంది, ఉధృతమైన నీళ్లు బుంగ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. వీళ్ళు కొంత వర్క్ స్టార్ట్ చేసి 2-3 రోజులు స్టార్ట్ చేయగానే 22 నాడు సడన్గా మార్నింగ్లో ఒక బుంగ వచ్చేసింది. బుంగ పడి విపరీతమైన నీళ్ళు వచ్చేసినాయి. ఆ బుంగతో పాటు మట్టి వచ్చి చేరిపోయింది 22 నాడు మార్నింగ్. చేరిపోయినప్పుడు అప్పటికి ఆ రోజు పనిచేస్తున్న క్రమంలో 50 మంది ఉన్నారు లోపల సొరంగంలో 14. 50 మందిలో ఎప్పుడైతే సడన్గా మిషన్ తొలుసుకుంటూ పోతుంటుంది, రోజు 3 మీటర్లే తొలుస్తుంది, 3-4 మీటర్లు తొలుస్తుంది, అంతకంటే ఎక్కువ తొలదు మిషన్. వీళ్ళు కొంత మిషన్ నడుస్తున్న క్రమంలో అక్కడ ఎయిర్ కూడా తెలియకుండానే బుంగ వచ్చేసి పడ్డది. ఆ బుంగ పడి సడన్గా నీళ్ళు వచ్చేసినాయి, తో పాటు మట్టి వచ్చేసింది. వస్తే దాన్ని గమనించి ఈ సైడ్ మిషన్ సైడ్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే గమనించి వెంటనే 42 మంది తప్పించుకొని బయటకు వచ్చేసారు. అయితే 8 మంది ఏమైందంటే మిషన్ సైడ్ ఉన్నారు. ఆ మిషన్ సైడ్ వాళ్ళు రాలేకపోయినా అప్పటికే వాళ్ళకు నీళ్లు కప్పేసింది. వాళ్ళను బురద నీళ్లు వేగవంతంగా చాలా స్పీడ్తోని నీళ్లు వచ్చేసినాయి. చాలా ఉధృతం, చాలా వేగంగా వచ్చినాయి, చాలా క్వాంటిటీతో నీళ్ళు వచ్చేసినాయి పరిమాణంతో. వచ్చిన తర్వాత వాళ్ళు 8 మంది అక్కడనే చిక్కపోయినారు. అంటే 22 శనివారం మార్నింగ్ నుంచి వాళ్ళు అక్కడ చిక్కపోయినారు. వాస్తవానికి మనకు తెలిసిన సమాచారం ఏంటంటే దాదాపు ఒక 10 నుంచి 15 ఫీట్ల దాకా బురద నీళ్ళు అయింది, నీళ్లు నిండినాయి, ఉధృతంగా వరద వచ్చి చేరిపోయింది. ఆ వరదల మరి వాళ్ళు అందులో ఒకవేళ బురదల కప్పిపోయి ఉన్నారా అనేది ఇక్కడ అనుమానం. లేదు అన్నా కూడా ఇప్పుడు 7వ రోజు అవుతుంది. ఎక్కడన్నా రాడ్లు పట్టుకొని మిషన్ రాడ్లు పట్టుకొని పైన ఇట్లా నిలబడితే ఏమన్నా ప్రాణాలు దక్కించుకున్నారా అనేది కూడా ఏమి చెప్పలేము. వాళ్ళ ప్రాణాలు అయితే ఇప్పటి వరకు మనం ఊహించడం అనేది కష్టం. ఎందుకొరకంటే 7వ రోజు అవుతుంది, వాళ్ళ నుంచి అక్కడ నుంచి స్పందన కూడా లేదు. కొంచెం పిలిస్తే కూడా పలుకుతలేరు. వాళ్ళ బురదలో మరి దూబిలో దిగిపోయిందా అనేది మనం ఏం చెప్పలేము. అది ఇప్పుడు దాన్ని క్లియర్ చేయాలంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మిషన్ దీని ఎంబడి టనల్ బోరింగ్ మిషన్ ఎంబడి చాలా దీని యొక్క ఎక్విప్మెంట్ బాగా ఉంటుంది. అక్కడ పోవాలంటేనే చాలా కష్టం ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ అంతా ఖరాబ్ అయింది. దాన్ని క్లియర్ చేసుకుంటా బురదను ఎత్తిపోసుకుంటా ఇప్పుడు దగ్గర పోతురు. అయితే దీనికి ఈ విధంగా జరగడానికి కారణం ఏంటంటే వాస్తవంగా 3-4 ఏళ్ళు పని ఆగిపోవడం ఒకటి, ల్యాండ్లో అక్కడ వేరియేషన్ వచ్చింది. ఇంకా కొంచెం చెప్పాలంటే ఇప్పుడు శ్రీశైలంలో వాటర్ లెవెల్ ఉంది కొంచెం. ఎందుకంటే ఈ టనల్ లెవెల్ 826 ఫీట్ల లెవెల్ ఉంటుంది. దీనిపైన అప్పుడు శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్ 846-48 ఫీట్లు ఉంది. అంటే సుమారు ఒక 20 ఫీట్ల వాటర్ లెవెల్ ఉంది. అయితే ఏంటంటే అక్కడ ఊటల క్రమంలో వాటర్ లెవెల్లో శ్రీశైలంలో కొంత వాటర్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఊటలు డెవలప్ అయినాయో వర్క్ ఆగిపోయింది 4-5 ఏళ్ళ నుంచి. ఆ ఊటలు డెవలప్ అయిన విధంగా వచ్చేసి ఇక్కడ బుంగ పడ్డది. ఇదొక కారణం. ఇంకొక కారణం చెప్పాలనుకుంటే శ్రీశైలం దేవాలయం చుట్టూ చాలా సొరంగాలు ఉన్నాయి. మనకు చరిత్ర ఉంది. శ్రీశైలం దేవాలయం చుట్టూ నలువైపుల సొరంగాలు ఉన్నాయని చరిత్ర కూడా ఉంది. మరి ఏ సొరంగంలోకి వెళ్ళి నీళ్లు ఈ విధంగా ఈ బుంగల షేప్లో మరి ఇక్కడ ఈ టన్నల్ ప్రమాదం జరగడానికి నీళ్లు వచ్చినాయి. ఆ ఊటలన వాటర్ టేబుల్ వలన ఏదో ప్రభావం అక్కడ సాయిలు అంటే ఫాల్ట్ జోన్ ఉంది. అది అప్పుడప్పుడు ఏమైందంటే ఈ టన్నల్ తీసేటప్పుడు కూడా కొంచెం వాటర్ లీకేజ్ ఉంటుంది. లీకేజ్ కవర్ చేసుకుంటా పోయి టన్నల్ కంటిన్యూగా నడుస్తుంటే చేసుకుంటా పోతారు. ఆగిపోయింది కాబట్టి ల్యాండ్లో వేరియేషన్ వచ్చింది. ఆ వాటర్ టేబుల్ ఒక కారణం. తర్వాత అక్కడెక్కడన్నా సొరంగాల నుంచి నీళ్ళు ఇట్లా వచ్చినాయా,
చెప్పలేము. ఎందుకంటే శ్రీశైలం యొక్క దేవాలయ ప్రాంతంలో సొరంగాల చరిత్రలు కూడా ఉన్నాయి. మరి ఆ సొరంగాల ప్రభావమా, లేకుంటే శ్రీశైలంలో వాటర్ టేబుల్ ఎక్కువ ఉండి ప్రభావమా, ఫాల్ట్ జోనా, అక్కడ ఒక వీక్ జోన్ వచ్చింది, అది సడన్గా బొంగా ఏర్పడి ఈ విధంగా ప్రమాదం జరగడానికి కారణమైంది. వాస్తవానికి ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ వాళ్ళు బ్రతికొస్తారనే ఆశించుకుంటాం. 7వ రోజు కానీ 10 రోజులు కానీ. ఇప్పుడు ఉధృతంగా అనేక రాష్ట్ర జాతీయ సంస్థలు పనిచేస్తున్నారు. ఫ్రమ్ ద డే 1 నుంచి కూడా ప్రభుత్వం కూడా శ్రద్ధ వహించి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ స్కీము 11 సంస్థలతో చేపడుతున్నారు. ఇది ప్రకృతి వైపరీత్యంగా జరిగింది కానీ ప్రమాదవశాత్తు జరిగింది కానీ మానవ తప్పిదం కాదు. ఇది వాస్తవానికి ఎస్ఎల్బిసి కంప్లీట్ అయినట్టుంటే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఏరియాలో 3,70,000 ఎకరాల సాగు సేద్యానికి వస్తుంది. ఫ్లోరైడ్ గ్రామాలకు 516 గ్రామాలకు ఫ్లోరైడ్ నీళ్ళు అందుతాయి. మనం ప్రతి సంవత్సరం దాదాపు 30 నుంచి 40 టీఎంసీలు నీళ్లు వాడుకునే అవకాశం కోల్పోతున్నాము. ఇది ఒకటే స్కీమ్ మన నల్గొండకు గ్రావిటీ ద్వారా లిఫ్ట్ లేకుండా శ్రీశైలం నుంచి నీళ్ళు వచ్చే స్కీమ్ ఇది ఒకటే ఉంది. ఈ ఒక్క స్కీమ్ కూడా 83లో స్టార్ట్ చేసి ఇప్పటి కూడా కంప్లీట్ చేయలేమంటే ఖచ్చితంగా కేసీఆర్ కూడా మన తెలంగాణ పాలనలో 10 ఏళ్లలో ఆయన 10 కిలోమీటర్లు కంప్లీట్ చేయలేదు, అంటే మించి కంప్లీట్ చేయలేదు. అదే 8 ఏళ్ళలో మరి అంతకుముందు తెలంగాణ రాకముందు సమైక్య పాలనలో 8 ఏళ్ళలో 24 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. మరి ఈయన 10 ఏళ్లలో ఉన్న మిగిలిన 20 కిలోమీటర్లు కంప్లీట్ చేయాల్సింది ఉండే, చేయకుండా దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రమాదానికి ప్రధాన కారణం జరిగింది. అయితే ఈ ఎస్ఎల్బిసి ప్రధానంగా ఏంటంటే నేను కృష్ణా జలాల మీద సమగ్రమైన బుక్ కూడా రాసింది. ఈ షేరింగ్ ఆఫ్ కృష్ణా వాటర్లో ఎస్ఎల్బిసి మీద కూడా సమగ్రమైన సమాచారము ఈ ఎస్ఎల్బిసి గురించి కూడా నేను పెట్టిన. దీని యొక్క సైలెంట్ ఫ్యూచర్స్ ఏంటి, వివరాలు ఏంటి నా బుక్లో కూడా టోటల్గా చూసుకోవచ్చు. ఎందుకంటే దీని తర్వాత ఏంటంటే దీనిలో లో లెవెల్ కెనాల్ ఉంది, అది నాగార్జున సార్ నుంచి ఒక 50,000 ఎకరాలకు ప్రతిపాదించారు. తర్వాత ఎస్ఎల్బిసి తర్వాత ఉదయ సముద్రం కింద ఒక 1,00,000 ఎకరాలకు ప్రతిపాదించారు. తర్వాత ఒరిజినల్గా ఇది 2,20,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు ఉదయ సముద్రంకు, 3,20,000 లో లెవెల్ కెనాల్ కూడా ఉంది, అదో 50,000 రెండు కలిసి 3,70,000 సుమారు 4,00,000 ఎకరాల సేద్యానికి ప్రతిపాదిత సాగు. నాగార్జున సాగర్ కెనాల్ పైన ప్రాంతం అంతా ఇది మునుగోడు ఏరియా, దేవరకొండ ఏరియా, ఇక్కడ వరకు చాలా ఏరియా కవర్ అవుతుంది. నల్గొండ ఫ్లోరైడ్ ప్రాంతం కవర్ అవుతుంది. ఇప్పుడు